అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెద్దలందరికీ నమస్కారం చెల్లిస్తున్నాము. సిఎస్ఐ కాంపౌండ్లో ఉన్నటువంటి సిఎస్ఐ బాయ్స్ హాస్టల్ పూర్వం దాదాపు 40 సంవత్సరాల క్రితం అది బాయ్స్ హాస్టల్ ఆపివేయబడింది. ఆ తర్వాత టెనెంట్ బాడెక్కు బ్యూలా కనికర్ అనే వ్యక్తికి ఇచ్చి ఉన్నాము. వాళ్ళ స్కూల్ కొరకై న్యూ మోడల్ స్కూల్కు రెంట్కి ఇచ్చి ఉన్నాం. వాళ్ళు కొన్ని సంవత్సరాలు నడుపున తర్వాత స్కూల్ ఆపేసి మొత్తం ఆ కాంపౌండ్ అంతా, ఆ స్కూల్ కాంపౌండ్ తిరిగి రాయలసీమ డయాసిస్ అధికారులకు బిషప్ తండ్రి గారికి అప్పచెప్పి ఉన్నారు. ఆ తర్వాత మేము ఎవరికి కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత మరి షర్మిల అనే సహోదరి ఇప్పుడు స్కూల్ నడిపిస్తున్నటువంటి కరస్పాండెంట్ గారు వారితో మాట్లాడుకొని వచ్చి సబ్లీజ్కు మాకు తెలియకుండా మాట్లాడుకొని వచ్చి తిరిగి మమ్మల్ని ఒక సంవత్సరం పిల్లల భవిష్యత్తు కొరకై రెంట్కు ఎక్స్టెండ్ చేయమంటే ఒక సంవత్సరం పాటు ఇవ్వడం జరిగింది. అప్పుడే తిరిగి ఒప్పందం మేరకు రాయించుకున్నాం మేము. సంవత్సరం అయిన తర్వాత నువ్వు వదిలిపెట్టాల్సిందే, ఎందుకంటే రూములు 100 సంవత్సరాల క్రితం ఉండేటవి కూలిపోతే శిథిలావస్థకి వెళ్ళిపోయినాయి. పిల్లలకి ఏమన్నా అయితే మాకు చెడ్డ పేరు వస్తుంది అనే ఉద్దేశం చేత వారితో ఒప్పందం రాయించుకొని 1 సంవత్సరం కొరకై లీజుకి ఇచ్చి ఉన్నాం. వాళ్ళు బంగపోతా బతిమలాడుతామంటే స్కూల్ అయిపోయిన తర్వాత, అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళు అప్పగిచ్చారు. వాళ్ళ రికార్డ్స్ ఏమైనా ఉంటే ఆఫీస్ రూమ్లో ఉన్నాయి. ఆఫీస్ రూమ్ ఎవరు తగలే, అది అట్లే ఉంది. మిగతా రూములు శిథిలావస్థ రూములను పడగొట్టడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని బిషప్ గారి మీద, కుమారుడి మీద ఆరోపణలు చేసి వాళ్ళు పడగొట్టారని ప్రాపర్టీ బోర్డులో డిసైడ్ చేశాం శిథిలావస్థలో ఉందని పడగొట్టాలని. ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో రెజల్యూషన్ చేశాం, ఈ సంవత్సరం తప్పకుండా దాన్ని పడగొట్టాలి. శిథిలావస్థలో ఉంది, పడిపోతే పిల్లల భవిష్యత్తుకు, పిల్లల ప్రాణాలకు హాని జరుగుతుందని. కాబట్టి ప్రాపర్టీ బోర్డు ఎగ్జిక్యూటివ్ బోర్డులో మీటింగ్లో డిసైడ్ చేసిన తర్వాత పడగొట్టడం జరిగింది. కానీ అదేదో బిషప్ తండ్రి గారి మీద, కొడుకు మీద నిపాలేసి తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ చేసి మేము ఖండిస్తూ ఉన్నాం. డయాసిస్ ఆఫీస్ బేరర్స్గా తీసుకున్న తీర్మానం మేరకు, బోర్డు తీర్మానం మేరకు ఆ స్కూలు శిథిలావస్థలో ఉన్నటువంటి రూములు పడగొట్టడం జరిగింది. ఇంతకు తప్ప వేరే ఉద్దేశం లేదని అనవసరంగా అధికారంలో ఉన్న వారి మీద నిందలు వేసి వారి యొక్క డిగ్నిటీకి భంగం కలగకుండా చేయాలని మనవి చేస్తూ, ఇది వాస్తవాలు, దీన్ని మేము మీకు సమర్పిస్తూ ఉన్నాం. అందరికీ తెలియజేయండి, సమాజానికి తెలియజేయండి, అన్ని న్యూస్లో అందించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్ రాయలసీమ డయాసిస్. ఆ రూమ్ పడగొట్టలే, వాళ్ళ రికార్డ్స్ ఉన్న రూమ్ అటువైపే పోలే, టచ్ కూడా చేయలే. నోటీస్ ఇచ్చినాం, వాళ్ళే మాకు అప్పచెప్పినారు అయిపోయిందని, వాళ్ళ కాలం అయిపోయిందని. నోటీస్ ఇచ్చినాం, పోలీసులు సబ్మిట్ చేసినాం, అది మా దగ్గర ఉంది. బ్యూలా కనికర్ అనే వాళ్ళ స్కూలు న్యూ మోడల్ స్కూల్కు ఇచ్చినాం. బ్యూలా కనికర్ అనే వ్యక్తికి వాళ్ళ స్కూలు న్యూ మోడల్ స్కూలు. మీరు ఎనికి రండి, కమలాపురం వచ్చి ఎనికి రండి. సిఎస్ఐలో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో అమ్మడాలు కొనడాలు ఉండవు. అది ఎవరు ఈ బిషప్ వచ్చినామంటే ఏ అమ్మడాలు చేయలేదు, కొనడాలు జరగలేదు. లీజుకు డెవలప్మెంట్ అంతే. న్యూ మోడల్ స్కూల్ పేరు మీద వ్రాయబడినటువంటి అగ్రిమెంట్ ఇది. తదుపరి వీళ్లకు మేము ఎటువంటి వ్రాతపూర్వకమైనటువంటి అగ్రిమెంట్స్ కానీ
లేకపోతే మరొకటి కానీ వారికి మేము ఇవ్వలేదు. అగ్రిమెంట్ ఇవ్వలేదు, ఎక్స్టెన్షన్ లెటర్ ఇవ్వలేదు. కేవలము పిల్లలను అడ్మిషన్లు అయినాయి, ఈ సంవత్సరము మాకు ఇబ్బంది కలుగుతుంది అని వారు విన్నవించుకున్న విన్నపాన్ని అంగీకరించి 3 సంవత్సరములు ఓపిక పట్టగలిగి మేము వారికి అవకాశమును అనగా మాకు ఇష్టము లేకపోయినా పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఇవ్వడము జరిగింది తప్ప వారికి ఎటువంటి అధికార పత్రంతో కూడిన ఒప్పందము చేయలేదు. ఎస్ రైట్. అర్ధరాత్రి పూట ఎందుకు కొట్టవలసి వచ్చింది అన్నదానికి ప్రస్తుతము మాకు సెంట్రల్ చర్చి నందు అనేకమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మాకు ఎలక్షన్ అన్నటువంటిది ఇప్పుడు ప్రస్తుతము జరుగుతూ ఉన్నది. రాయలసీమ అధ్యక్ష మండలపు కౌన్సిల్కు సంబంధించిన పాస్టేట్ కమిటీ ఎలక్షన్ అన్నటువంటిది జరుగుతూ ఉన్నది. ఇలాంటి ఎలక్షన్ సమయంలో ఈ విధమైనటువంటి కార్యక్రమములు అంతరాయముగా ఉంటాయి డే టైములో. అందుకు వచ్చేటటువంటి ఓటర్స్ను బట్టి జరగబోతున్న ఎలక్షన్ కార్యక్రమములను దృష్టిలో ఉంచుకొని మేము అందుకనే తగు సెక్యూరిటీని కల్పించుకొని ఈ శాంతియుత వాతావరణంలో ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా రాత్రిపూట అయితే ఈ ఉదయం పూట జరిగే వివాహ కార్యక్రమములకు కానీ చర్చి ఎలక్షన్స్కు కానీ ఏ విధమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు అన్న ఉద్దేశం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.